పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయునుడి. అంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చించడానికి ఒక తగిన సమయం ఉందట. ఆ తగిన సమయం రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఇంకా 4 నెలలకు కావచ్చు, లేదా 10 నెలలకు కావచ్చు. సో దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం ఒకటి ఉంటుందట. నువ్వు అనుకున్నప్పుడు కాదు, దేవుడు ఆయన అనుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. అది నీకు 4 గంటల ఫలం ఉంటుంది. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుడు మనలాగా తొందరపడి సాయంత్రం చేయాల్సింది పొద్దున చేయాల్సింది మధ్యరాత్రిలో చేసే రకం కాదు. అదంతా మనకు దడ ఎక్కువ. అన్నీ అయిపోవాలని ఆరాట పడతా ఉంటాం టెన్షన్గా. దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏం చేసిన ఒక పద్ధతి ప్రకారం, ఒక సమయం ప్రకారం ప్రతిదీ చేస్తాడు. దేవుడు చేసేది వైనంగా ఉంటుంది. మనం చేసేవన్నీ మనకి తలనొప్పులు తెచ్చుకునేవిగా ఉంటాయి. కాబట్టి సాయంత్రం చేయాల్సింది సాయంత్రం చేస్తాడు, మధ్యాహ్నం చేయాల్సింది మధ్యాహ్నం చేస్తాడు, ఉదయం చేయాల్సింది ఉదయం చేస్తాడు, తెల్లవారుజాము చేయాల్సింది అప్పుడు చేస్తాడు. మన ఐడియాలజీ కన్నా మనకంటే దేవుని ఐడియాలజీ చాలా గొప్పది కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దేవుని ఆలోచనలో నేను ఉన్నాను, ఆయన తలంపుల్లో నేను ఉన్నాను, నా లైఫ్ ఆయనకి అప్పచెప్పుకొని ఉన్నాను, నాకు టెన్షన్ అక్కర్లేదు అని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. సైతానుగాడు